పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ భాష పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం బొమ్మలసత్రం కూడలిలో ఏర్పాటైన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, రాష్ట్ర దృశ్యకళల మాజీ డైరెక్టర్ సునీత అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు, విద్యార్థి యువజన సంఘాల నేతలు హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావి భారత పౌరులకు, భవిష్యత్ తరాలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గొప్పతనం వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాల సరసన ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో నాడు వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలను ఒకే తాటిపైకి నిలిపి ముందుకు నడిపించిన మేధావి అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలని కూడా అందరితో సమానమేనని చాటి చెప్పిన దార్శనికుడన్నారు. ఆయన చూపిన బాటలో మార్గనిర్దేశకత్వంలో ప్రతి ఒక్కరూ పయనిద్దామని పిలుపునిచ్చారు. భావితరాలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విజయవాడలో అతిపెద్ద సామాజిక న్యాయ విగ్రహాన్ని నిర్మించి ప్రజలందరికీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పారని తెలిపారు. అలాగే కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసి ఆయనకు నిజమైన నివాళి అందించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే కాక చేతుల్లో చూపిన నాయకుడని కొనియాడారు. నంద్యాల పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు ఒక నిర్ణయానికి రావడానికి స్వాగతిస్తున్నామని, నూతన విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యేకంగా నంద్యాల ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, కారు రవికుమార్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి త్యాగాలని అందరం కూడా మరొకసారి స్మరించుకోవాలని ఈరోజు వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఒక గొప్పతనం వల్లనే ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశాలలో భాగంగా ఒకటైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన దేశం వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో రాజ్యాంగం బలంగా నిర్మించడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలందరం కూడా సమానమే అని చెప్పడమే కాకుండా ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చూపించిన బాటలోనే పయనించాలి, ఆయన చూపించిన బాటలో ముందుకు తీసుకెళ్తే మన దేశం అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పేసి ఏదైతే కలలు కన్నారో ఈరోజు ఆ బాటలో మనం పయనించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మనమే కాకుండా మన భావి తరాలకు కూడా వారు చేసినటువంటి త్యాగ ఫలాలని అందజేయాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. వారు చేసినటువంటి పోరాటాలన్నీ కూడా వారికి తెలియజేయాల్సిన అవసరం మనకి ఉంది. కాబట్టి వారు ఎంచుకున్న మార్గాన్ని భావితరాలమైన మన భావితరాలకు కూడా అందజేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్ఫూర్తిని నింపాలి, ఆ స్ఫూర్తిని ఉంచాలి అని చెప్పేసి విజయవాడలో అత్యంత పొడవైన విగ్రహాన్ని, బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి కూడా పేరుని పెట్టిన గొప్ప నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతో మంది మాటలు చెప్పారే కానీ చేతల ద్వారా చూపించినటువంటి నాయకుడిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. మరి ఈరోజు విజయవాడలో అంత బ్రహ్మాండమైన పార్కుని ఏర్పాటు చేసి ఒక విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి కుటీల ప్రయత్నాన్ని కూడా ప్రజలు తిప్పికొట్టాలి అని చెప్పేసి ప్రజా సంఘాలందరూ కూడా దానికి వ్యతిరేకంగా గలం విప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నంద్యాలలో కూడా ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఎక్కడైనా సరే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజా సంఘ నేతలందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి రమ్మని చెప్పేసి ఆ రోజు మేము కోరడం జరిగింది. మరి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతోంది, దాన్ని స్వాగతిస్తున్నాం.
ఆ పనిని కూడా పూర్తి చేసి వచ్చే సంవత్సరానికైనా సరే ఆ కొత్త విగ్రహం దగ్గర మనందరం కూడా ఆయన స్మరించుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి నా నమస్కారం. మహానేతలు ఎల్లవేళలా గుండెల్లో ఉంటారని చెప్పడానికి బిఆర్ అంబేద్కర్ గారే ఉదాహరణ. ఆయన విధి విధానాలు, ఆయన ఆలోచన సరళి ఎప్పుడు ప్రజలకందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. జనరల్గా అంబేద్కర్ గారిని గురించి మనం గుర్తు తెచ్చుకుంటే రాజ్యాంగ రచయిత అని ఒక్కటి మాత్రమే అనుకుంటా ఉంటాం. దానితో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చిన ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు రాజ్యాంగంలో, సమాజంలో అత్యధిక విలువలు తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే ఆర్థికంగా వెనుకబడిన అన్ని తరగతుల వ్యక్తుల కోసము రాజ్యాంగంలో వాళ్ళను ఉన్నతంగా ఉంచడం కోసం అని చెప్పేసి ఉదాత్తమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రతి చోట ఇబ్బందులు పడి, కష్టపడి, అవమానాలు పొంది ఆగిపోయిన వ్యక్తి. అవమానపడిన చోట ప్రతి చోట అంతకు ద్విగుణితమైన ఉత్సాహంతో పనిచేశాడు కానీ ఎక్కడే కానీ ఆయన ఆగిపోయింది. అణగారిన వర్గాలకు నష్టం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వాళ్ళకి నష్టం జరుగుతోంది, వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో అడుగుడిన వ్యక్తి అంబేద్కర్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనలకు అందవేస్తూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి దానికోసం అని చెప్పి ఆయన చూపెట్టిన మార్గదర్శకంలో నడిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలో 125 అడుగులు, మొత్తం 206 అడుగులు అనుకుంటా, అంత పెద్ద స్టాచ్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి ముఖ్యమంత్రి ఎటువంటి రాజకీయ నాయకుడు అంటే ఈయన అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాల్సిన, ఇంకా డెవలప్ చేయాల్సింది పోయి ఎంత కుత్సితమైన రాజకీయం చేశారంటే ఆ స్టాచ్యూ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తారు. ఇది ఇప్పటి ముఖ్యమంత్రి, అది మా నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. సో మరొక్కసారి ఈ జయంతి సందర్భంగా మనం అంబేద్కర్ గారి ఆలోచనలతో మనం ముందుకు పోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్కారం. రాజ్యాంగ రచయిత మనకు రాజ్యాంగాన్ని అందించి ఈరోజు మనం స్వతంత్రంగా ప్రతి ఒక్కరం తమ హక్కులు తెలుసుకొని రాజకీయ రంగంలో అలాగే మన దేశంలో ముందుకు వెళ్తున్నామంటే అది బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగబద్ధం వల్ల ఈరోజు సాధ్యమవుతుంది. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కలిసికట్టుగా అందరం మన దేశం కోసం మరియు మన రాష్ట్రం కోసం, మన ఊరి కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగం రాసేందుకు ఎస్సీ వాళ్లకు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మాకంటే ఎంతో సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చేందుకు నేను ఎంతో ఆనందంగా ఉంది, గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి రాజ్యాంగం రాసేందుకు ఆయనకు ఎంతో అయినా రుణం మేము తీర్చుకోలేము. అంత మంచి పని చేసేందుకు ఆయనకు మంచి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ గారితో పాటు కలిసి, చైర్మన్ గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి గౌరవ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను
ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న జరిగిన ఎలక్షన్లలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు మరి అంబేద్కర్ గారి సమాధిని దర్శించి అక్కడ మోకరించి ఈ రోజు నేను ప్రధానమంత్రి పదవిలో ఉన్నాను అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. అంటే ఎవరైనా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి పరిధిలోనే వారు పనిచేసే విధంగా ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి అసమానతలను సమానత్వాన్ని దూరపరిచి సమానత్వాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్షాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మరి అంబేద్కర్ గారు చేసిన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కిందటే మరి విగ్రహాన్ని మరి ఇక్కడ కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఆ రోజు మరి దళిత సంఘాలు అలాగే బహుజన ప్రజా సంఘాల అందరి అభిప్రాయం మేరకు కూడా ఇక్కడ కాకుండా టౌన్ లో ఏర్పాటు చేయాలని చెప్పి మరి కోరడం, మరి అలాగే మరి చైర్పర్సన్ గారికి కూడా మరి ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చెప్పి కౌన్సిల్లో తీర్మానాన్ని చేయించి మున్సిపల్ ఆఫీస్ లో పెడుతున్నందుకు ఈ సందర్భంగా వారికి కూడా మా శుభాకాంక్షలు సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఇంతకంటే మరింతగా మరి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం.